నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు కర్నూలు రోడ్డు మారుతి నగర్ 2వ లైన్ ఎదురు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పల్లపోతి వెంకటేశ్వర్లు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయక స్వామికి మండపాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మురహరి శెట్టి బ్రదర్స్, పంచేటి బ్రదర్స్, నాగండ్ల వెంకటేశ్వర్లు, పెండ్యాల రాము, కె వేణుగోపాల్ రెడ్డి, డి మాల్యాద్రి రెడ్డి, సిహెచ్ వెంకట్రావు నాయుడు, జి సుధాకర్ మరియు స్థానిక భక్తులు పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. శ్రీ వరసిద్ధివినాయక స్వామి నమః. ఆనంద దివ్యకర్పూర దివ్య మంగళ నీరాజనం సందర్శయామి. నీరాజనానంతర శుద్ధ ఆగమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై శ్రీ వరసిద్ధివినాయక స్వామి వారికి. బోలో గజానన మహారాజ్ కి. गणेश महाराज की, 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 महाराज की।
जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय गणेशा जय गणेशा गणेशा जय गणेशा जय गणेशा जय गणेशा जय गणेशा जय गणेशा जय बप्पा जय बप्पा గత 12 సంవత్సరాలుగా ఇక్కడ కర్నూలు రోడ్ గణేష్ ఉత్సవ కమిటీని గత 12 సంవత్సరాలుగా ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం 5 రోజుల కార్యక్రమం పెట్టాము. ఆదివారంతో మరి ఇక్కడి నుంచి ఊరేగింపుగా బయలుదేరి ఆదివారం నిమగ్నం జరుగుతుంది. ఈ 4 రోజులు సాయంత్రం పూట మంచి మంచి కార్యక్రమాలు, సాయిబాబా భజనలు, అలాగే భరతనాట్యాలు, అలాగే అన్ని కార్యక్రమాలు 4 రోజులు 4 కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 4 కార్యక్రమాల అనంతరం స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఆదివారం జరుగుతుంది. అలాగే మాకు ఈ 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వారు పంచేటి నాగేశ్వరరావు గారు, అలాగే పంచేటి పూర్ణచంద్రరావు గారు, మురహర్ శెట్టి కుటుంబం వారు, అలాగే పెండాల కుటుంబం వారు, అలాగే ఇక్కడ మా చుట్టుపక్కల ఉన్న మాల్యాద్రి గారు, అలాగే ఈ చుట్టుపక్కల మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తాను. ఒంగోలు నగర్ శివారులోని పేర్లమెట్ట కమ్మపాలెం తెలుగు యువత ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఆ గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా విగ్రహదాత మాతార లక్ష్మణరావు దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొని తొలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణనాథుని పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. అనంతరం భక్తులకు కమిటీ సభ్యులు తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పుటూరి గోపి, ప్రత్తిపాటి శ్రీనివాసరావు, కరిసేటి వెంకట్రావు, నల్లూరి రవిబాబు, కరిసేటి శ్రీనివాసులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఫల సిద్ధ్యర్థం ధన కనక ఉద్యోగ అభివృద్ధి అర్థం మమ గృహే వ్యాపారస్థలే ఉద్యోగస్థలే వ్యవసాయస్థలే వాస్తుదోష భరాభవం తిప్పుతూ ఉండండి. గంగే చమనే కృష్ణే గోదావరి సరస్వతి అమ్మ తమలపాకు తీసుకుని అలా 3 సార్లు మడిచి తిప్పుతూ ఉండండి. కృష్ణ వేణ్యాచ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్తితా ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం మమ దురితక్షయకారక సరస్వతికేన పూజా ద్రవ్యాన్ని చల్లండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష నిమెజ్జలుకొని మీ ఆవిడ పెంచలండి. ఆత్మ పెట్టండి అట్లా గొడుగులాగా అమ్మ ఆయన చేదాకమ్మ నువ్వు సదంగా ప్రాణ శుభతిథౌ శ్రీమాన్ శ్రీమత అమ్మ అందరూ మీ గోత్రాలు మీ పేర్లు మనసులో చెప్పుకోండి. పోగునోళ్ల గోత్రం ధోస్య ధోస్య శ్రీనివాసుల నామధీస్య సింగమ్మ నామధీస్య మధుబాబు నామధీస్య అమ్మ అందరు గోత్రనామాలు చెప్పుకున్నారు మనసులో. అవునా చెప్పండి. నామధీస్య వెంకట సంజయ్ నామధీస్య హిమశ్రీ నామధీ నారాయణమ్మ నామధీస్య భరత్ కుమార్ నామధీస్య ఝాన్సీ నామధీస్య లక్ష్మీప్రసన్న నామధీస్య ముసినాళ్ళ గోత్రోద్భవస్య చౌదరి నామధీస్య యజమానస్య పోగనాళ్ళ గోత్రో శేషారావ నామధీస్య రాధికా నామధీస్య మేఘనా నామధీస్య బోల్పూడి గోత్రోద్భవస్య వెంకట్రావు నామధీస్య యజమానస్య ఏడేళ్ల గోత్రోద్భవ శేషయ నామధీస్య రమాదేవి నామధీస్య సుహాన్ సాయి నామధీస్య ఆర్యన్ నామధీస్య చెరుగ వేనాడు గోత్రోద్భవస్య కృష్ణయ్య నామధీస్య వెంకటత్వ నామధీస్య వేనాడు గోత్రోద్భవస్య హనుమంతరావు నామధీస్య విజయలక్ష్మి నామధీస్య వెంకాయమ్మ నామధీస్య సతతం క్షిప్రమేవ ఆరోగ్య అభివృద్ధి అర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి అత్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే తదంగమాదాయ అక్షంతలు తీసుకున్న దాంట్లో శివప్రయస్తం నిధాయ కలశస్యపకే విష్ణుకంఠే రుద్ర సమాశ్రిత గణాస్మృత పక్షవతు సాగరా సర్వే ప్రాణానేవ యథాస్థానపహ్వైతే స్వామిని సర్వజగన్నాథాయ యావత్ పూజావసానమే శ్రీ మహాగణాధిపతయే నమః స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ధ్యానం గణపతి భవామహే కవిం కవీనాపమస్త్రవస్త్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాధిపతయే నమః తాళపాత ఇస్తారు నీళ్ళండి గణపతి మీద శ్రీ సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయో హర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అక్షతలు తీసుకొని ఎడం చేతులు
పెట్టుకొని వచ్చి చేతికి కావాలంటే పడతాను. కొట్టారమ్మ ఇద్దరు. అది అట్లా చేతులు పెట్టు. వస్తాను పావుగంట. అవునవును, అదే లేట్గా చెప్పాను. మగవాళ్ళిద్దరూ తమలపాకులతో నీళ్ళు చేసుకుని కొబ్బరి చెక్కల మీద పండ్ల మీద నీళ్ళు చల్లండి. హరామృతం వస్తూ పట్టుకోండి. అమృతోపస్తరమసి శ్రీమన్ దదాతి మద వ్యోసానేతి ఏకదా బ్రహ్మణోపహారతి. వాళ్ళకి దాతి తత్వఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యస్త్రసర్వేభ్యో నమస్తే అస్తు త్రైక నమస్కరోమి నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. దేవోలో గణేష్. ఓం సంప్రాజంచ విరాజంచ విశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాశ్వత్వయాముఖ మృగే శాంతాకారం మృగశయనం పద్మనాభం సురేశం. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వ కార్యేషు ఆగుజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ప్రదక్షిణే. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్ పాపసంభవః రాహిమాన్ పట్టిన లోపలికి రాహిమాన్ కృపయాదేవ చరణా గణవత్సల అన్యదాత్ పట్టిన లోపలికి మగవాళ్ళిద్దరు పలకండి. యశస్సు మృత్యాచ నామోచ్య తపః పూజ క్రియాదిషు న్యూనం గణాధిప యత్తోజితం మయా దేవ పరిపూర్ణం సదస్తుతే. అనయా ధ్యాన ఆవాహనాది షోడ సోపచార పూజయాచ అవసర నైవేద్యా శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్న వరద భవంతు. అఖండలక్ష్మి శ్రీనివాసయోగితా ఫలసిద్ధిరస్తు. ఆచంద్రధారార్కం సావృద్ధిరస్తు. అన్యోన్యధాం పుస్తక జీవన మైత్రీకరణ యోగితా ఫలసిద్ధి ద్వారా పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. సకల ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. వరసిద్ధి శతమానం భూసదా పురస్కేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. ఆచంద్రధారార్కం సావృద్ధిరస్తు. సకల విద్యా ఉద్యోగ శాంత్యర్థం ఆదిత్యాది నవగ్రహ పూజాంచ కరిష్యే. పలకండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తి సూర్య ధ్యానం ప్రవక్ష్యామి. సూర్య పూజాంచ కాపతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారణే నమః. ఓం అసంతవస్త్రాయ నమః. ఓం శీఘ్రకారణే నమః. మమాపతయే దేశ్య బాలకోటమ్మ నామ దేశ్య యజమాన సజమాన సహ కుటుంబానాం క్షేమఫలసిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా పూజాంచ కరిష్యే. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం శాశ్వతాయ నమః. మద వ్యోసానేతి ఏకదా బ్రహ్మణోపహారతి. యక్షంతులందరికీ సరేండి. యక్షంతులందరికీ ఓం భజంత్రుల గట్టిగా ఓం హిరణ్యరాత్రం మధోపూర్ణం దదాతి. చూయించరా తత్పూరాన్ని అందరూ చూయించు. దేవోలో గణేష్ మహారాజ్ కి. దేవోలో గణేష్ మహారాజ్ కి. ఛత్రపతి శివాజీకి. ఛత్రపతి శివాజీకి. దేవోలో గణేష్ మహారాజ్ కి. దేవోలో గణేష్ మహారాజ్ కి. దేవోలో గణేష్ మహారాజ్ కి. అమ్మ అందరు అక్షతలు తీసుకొని దేవోలో గణేష్ మహారాజ్ కి దారి ఉండి లక్ష్మీ గారి దారి ఉండి. నా పేరు మాధవ లక్ష్మణరావు. ఇది పేర్నమెట్ట కమ్మపాలెంలో ఇది 9వ గణేష ఉత్సవాలు జరుపుతున్నాము. అది తెలుగు యువత తరపున వచ్చే నెల 4వ తారీఖు నిమజ్జనం జరుగుతుంది. 9 రోజులు నిర్వహిస్తాము. 4వ తారీఖు స్వామివారి ముందు రోజు అన్నదాన కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. ప్రతిరోజు ఇలాగే కోలాహలంగా పూజలు జరుగుతూ ఉంటాయి ఉదయం సాయంత్రము. 4వ తారీఖు మాత్రం ఘనంగా ఊరేగింపుతోటి స్వామివారిని నిమజ్జనం చేస్తాం కొత్తపట్నం తీసుకెళ్ళి. పరిసర ప్రాంతాలు అందరూ వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అన్నదానం 3వ తారీఖు ఉంటుంది, ముందు రోజు. ఓకే. మాది పేర్నమెట్ట కమ్మపాలెం. నా పేరు పత్తిపాటి శ్రీనివాసరావు. ఇది 9వ సంవత్సరం. ఈ సంవత్సరం చాలా వైభవంగా 9 రోజులు నవరాత్రులు ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం ఉభయదాత మాదా లక్ష్మణరావు గారు వినాయకుడిని బొమ్మ స్పాన్సర్ చేశారు. ఈరోజే తొలి పూజ స్టార్ట్ అయింది. ఈరోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఉంది. అలాగే 9వ రోజు అవి పూర్తయినాక 10వ రోజు నిమగ్నం కొత్తపట్నంలో చేస్తాము.
చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఈ కార్యక్రమం పాల్గొని జయప్రదం కూడా చేస్తారు. చాలా వైభవంగా ఉండిద్ది. ఇలాగే 9 రోజులు కూడా ఈరోజు జరిగినట్టే ప్రతిరోజు అల్పాహారాలు కానీ భోజనం కానీ ప్రతిరోజు ఇలాగే కార్యక్రమం జరుపుకుంటాం మేమందరం. దీనికి కమిటీ వాళ్ళు పెద్దలు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి మేమందరం ఈ 9వ సంవత్సరం దిగ్విజయంగా చేయగలుగుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగా చేయాలని ఆ భగవంతుడి కోరిక అందరి మీద ఉండాలని ఎల్లవేళ ఉండాలని మమ్మల్ని మేమందరం కోరుకుంటున్నాం. ఒంగోలు కర్నూలు రోడ్డు ఆంధ్ర కేసరి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మొదటి రోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణ, హారతులు, ఆధ్యాత్మిక సంకీర్తనలు, ప్రసాద వితరణ చేశారు. అలాగే రెండవ రోజు కూడా పాట కచేరీ, మూడవ రోజు మిమిక్రీ, 4వ రోజు కోలాటం, 5వ రోజు నగర ఊరేగింపు నిమజ్జనం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో గణేష్ విగ్రహ దాతలు బోలినేని వెంకట సాయి, లడ్డు దాతలు బైపోతుల శాంతారావు దంపతులు సహకారం అందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు పెమ్మ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కోటిరెడ్డి, కోశాధికారి పల్లపోతి వెంకటేశ్వరరావు, వర్కింగ్ సెక్రటరీ బట్టర్ కృష్ణ, ఆలపాటి మూర్తి, అబ్జర్వర్ మండేలా వెంకటేశ్వర్లు, కంట వెంకట సుబ్బారావు, పులి రామిరెడ్డి, శివారెడ్డి మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మొదటి రోజు ఈ ప్రదోషకాల పూజా కార్యక్రమం ప్రారంభమవుతున్నది. అనన్యాస్తంభయంతో మాం ఏజనా ప్రియవాసవే నిత్యం ప్రదామి శరణం భరం సర్వదా సర్వకార్యేషు నాస్తేషాం మంగళం ఏషాం ప్రతిష్ఠో భగవాన్ మంగళార్జం వరిహి లాభస్తే వేస్తుండండి. ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వామేశన్యగర్భాభ్యా నమః. ఆ పూలు ఆ అక్షతలు అయిపోయేదాకా రావాలి. గుబ్బిలి గుబ్బలు వాడద్దు, 2 సింగులు ఆడండి. ఉమామహేశ్వరాభ్యా నమః, వామేశన్యగర్భాభ్యా నమః, సజీవంద్రయో నమో నమః. ఆచమ్య ఆడవాళ్ళు ముందర నిల్లు అంటే ఈ నీళ్ళు రాగిజం పూజ పెట్టింది గ్లాసు 3 సార్లు నీళ్ళు తాగండి. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. నీళ్ళు అట్లా చేయగట్టుకొని మగవాళ్ళు కుడిచే మాధవాయ నమః అట్లా అందరూ నీళ్లు తాగారా? చేయగట్టుకోండి. నమస్కారం చేసుకొని గణపతిని చూస్తూ చెప్పండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, కేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః. చెప్పండి. భూత ప్రేత పిశాచ ఆసనం పరికల్పితం వాసం అట్లా ఎడంగా కింద పెట్టు. పాపనాశనం ప్రాణాయామ ఇదం ప్రౌక్తం ఋషిభిః పరికల్పితం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య శుభే శోభనే అకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ప్రదేశే అస్మిన్ వర్తమానేన స్వస్తి శ్రీ విశ్వావసు నామ వరసిద్ధి వినాయక దేవత ప్రీతయే నారికేల ఫల మహా నివేదయామి. మగవాళ్ళ చేతిలో ఉన్న గ్లాసులు ఆడవాళ్ళకి ఇవ్వండి, పట్టుకుంటారు. అయ్యా మీరు 2 చేతులతోటి ఆ ప్రసాదం అట్లా ఆ ప్రసాదం ఆ దాని నీళ్ళమ్మ నీళ్ళు అర్చన అందరూ. ఓం ప్రాణాడ స్వాహ, ఓం అపానాడ సద్గురు
గోవిందాని నామం పలకండి ఇంకెప్పుడుగా గోపీరిపుడే గోవిందాని నామం పలకండి పట్టు తగ్గమునుపే కాలల పట్టు తగ్గమునుపే కాలుని పిలుపు రాగమునుపే కన్న బిడ్డలకు లోకమునుపే గోవిందాని నామము పలకండి నామము పలకండి ఏకదా బ్రహ్మ पार्वती हर हर महादेव हर जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की हर नमः पार्वती बदे हर हर महादेव हर కూర్చోండి ఆంధ్రకేసరి నగర్ నందు గత 4 సంవత్సరాలుగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రకేసరి నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరుపుతున్నాం. దానిలో భాగంగా ఈరోజే పూజా కార్యక్రమాలు ప్రారంభమైనవి. ఈరోజు మరి బాబా గారి సంకీర్తన, అలాగే రేపు రాత్రికి పాట కచేరీ, ఎల్లుండు భరతనాట్యం, ఆ తర్వాత రోజు కోలాటం 4 రోజులు, తర్వాత రోజు ఆదివారం ఉదయం 10 గంటలకి నగరోత్సవం జరిగింది. నగరోత్సవం జరిగిన తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. మరి తప్పకుండా ఈ నిమజ్జన కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతిరోజు జరిగే ఈ కార్యక్రమాలకి మాతో సహకరిస్తున్నటువంటి మా కమిటీ మెంబర్లందరికీ, అలాగే ఆంధ్రకేసరి నగర్ 3 లైన్ల వాళ్ళందరికీ పేరు పేరున గణేష్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం. నా పేరు మూర్తి అండి. ఆంధ్రకేసరి నగర్ 2nd లైన్. ఇక్కడ వాళ్ళ నుంచి గణేష్ నవరాత్రులు బిగిన్ అయినాయి. 5 రోజులు ఈ గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి. ఇది 4వ సంవత్సరం. ఈరోజు మొదటి రోజు భాగంగా సాయిబాబా భజన కార్యక్రమం జరిగింది. తీర్థప్రసాదాలు అన్నీ బాగా జరుగుతున్నాయి. రేపు పాట కచేరీ, ఎల్లుండి మిమిక్రీ మ్యాజిక్ షో, తర్వాత రోజు చిన్నపిల్లల వారి కోలాటం నృత్య ప్రదర్శన. అందువల్ల అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ ఆదివారం నిమజ్జన కార్యక్రమం జరుగుతుందండి, ఆదివారం ఉదయం 7 గంటలకి. అందువల్ల అందరూ వచ్చి నిమజ్జన కార్యక్రమం జయప్రదం చేసి సంతోషించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు శివారెడ్డి. మా ఏరియా ఆంధ్రకేసరి నగర్ 2nd లైన్. ఈ ఆంధ్రకేసరి నగర్ అందరూ ప్రజల యొక్క సహాయ సహకారాలతోటి, వారి యొక్క ఆశీస్సులతోటి గత 4 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా దేవుడి యొక్క ఆశీస్సులు పొందుతూ ఈ కార్యక్రమంలో అందరూ పంచుకొని వారి యొక్క సంతోషాలతోటి, వారి యొక్క
ఆశీస్సులు మెండుగా ఉండి వివిధ ఇందాక చెప్పినటువంటి మూర్తి గారు చెప్పినటువంటి ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంతో వారి యొక్క ప్రజల యొక్క ఆనందాన్ని ఇంకా పెంపొందిస్తూ వివిధ రకాల కోలాట కచేరీలతోటి మానసిక ఉల్లాసాన్ని అందిస్తూ బాగా చేస్తూ మా ఆంధ్రకేశ్ నగర్ కమిటీ వాళ్ళందరూ వారి యొక్క సహాయాన్ని అలానే వివిధ రూపాల్లో సేవలను అందిస్తూ గణేశుడి యొక్క కృపకు పాత్రలవుతూ దానికి ఈ ఒంగోలు నగరంలో మేము కూడా కొంచెం భాగమయ్యి ఇంకా మంచి గణేష్ సేవ చేసేందుకు అవకాశాన్ని దేవుడు ఇంకా ముందు ఇస్తాడని దీనికి వీళ్ళందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఇంకా ముందుకు ఇంకా ఘనంగా జరుపుకునేందుకు దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మా అందరికీ ఈ శక్తి సహాయకాలు ఇచ్చినందుకు మరొకసారి గణేశునికి ధన్యవాదాలు చెప్పుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఒంగోలు పేర్నమెట్ట సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ 20వ వార్షిక మహోత్సవం సందర్భంగా కమిటీ సభ్యులు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ కాంతులతో అలంకరించి గణనాథునికి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, హారతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. గణపతయే నమః వరసిద్ధి వినాయక స్వామిన శూర్ప గణపతయే నమః క్షిప్ర గణపతయే నమః ఉచ్చు గణపతయే క్షీరస్నానేన స్నాపయామి. ఓం మహా గజాననాయ నమః మిత్రగురువే నమః మహాదేవ్యై నమః ఓం మహాదేవ్యై నమః. కృష్ణనామధీస్య సా కుటుంబానాం తదః నాగేశ్వరగోత్రోద్భవస్య మల్లేశ్వరరామనామధీస్య శాంతమ్మనామధీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పంచామృతాభిషేక అక్షర పూజాకి కరిష్యే. పాల్గొసుకోండి, మీకు వడ్డించండి, మీరు వడ్డుకోసుకుని అమ్మండి, సరిపోతుంది. కొంచెం తినండి, కొంచెం ఇంకొంచెం సరిపోతుంది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నా పాతాళ నమస్కార తమోన బ్రహ్మాండమావిర్ స్వజ్యోతి స్వాటికలింగమౌలి విసత్పూర్ణేంద్ర శుక్లాంబరధరం విష్ణుం దశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం హరి ఓం. నేను ముందు కనిపెట్టుకోమను అది. ఓం హరి ఓం. ఓం గణపతిం నమామి కవిం కవీన. ఓం భద్రం కన్యే విష్ణుయానదేవాః భద్రం పశ్యేవాక్షవ్రీత్రాః శ్రీరంగేషు స్థలాగం తత్వమసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ కేవలం దత్తాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యమృతం వచ్మి సత్యం వచ్మి వర్ణాదేవి సదనంతరతరః వరదరః అద్దే ఇంద్రస్తం కారేణ వృద్ధం ఏతత్మస్వరూపం కారో రూపం అకార మధ్యమ రూపం అనిశ్వారైక్యదంతమిందురుత్తరం సకంకాదంది. ఓం గం గణపతిర్దేవత. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం నమో వ్రాతపతయే నమో గణపతే నమో ప్రపతే నమస్తే త్వం భోజరాయ ఏకదంతాయ విఘ్న వినాశినోదావతే. ఓం హ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతి వరవర సర్వధరం మే ఉస్మానాయ స్వాహ. లక్ష్మీ గణపతయే నమః వరసిద్ధి వినాయక స్వామినే నమః విద్యా గణపతయే నమః వికట గణపతయే నమః నాట్య గణపతయే నమః హేరంబగపయించుకోసండి. ఓం గం గణపతయే క్షీరస్నానేన స్నాపయామి. ఓం కొద్దిసేపు కదండి. ఓం మహాగణానాం త్వా గణపతిగం నమామి కవిం కవీనాం మహాదేవ్యై నమః. ఓం మహాగజాననాయ నమః నిద్రగవే నమః. ఓం ఆప్యాసతమేతదిస్వదస్తోమవాభాసంగదే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః క్షీరస్నానేన స్నాపయామి. మధువాతానుతాయ ధీమనుక్షుమదః మాతృణ్ణి సంతోషదీః శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఇది మధుస్నానేన స్నాపయామి. స్నానేన స్నాపయ భవే భవే ఆది భవే భోస్తవాన్ భవద్భవాయ నమః. శ్రీమన్మహానామరీస్య శంకర సాయి నామరీస్య చేతనాశ్రీ నామరీస్య శ్రీనివాసరావు నామరీస్య నందిత నామరీస్య కృష్ణారావు నామరీస్య సంతోషమ్మ నామరీస్య ప్రశాంతి క్షోభ నామరీస్య
రమ్యానామదేశ్యార్థకామ్యార్థం శ్రీ వరసిద్ధివినాయక స్వామి వచ్చామృత అభిషేక అక్షర పూజాకి కరిష్యే అపాల్పుష్ప శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం నాపాతాళనమో కాపుతమేకమీశం విష్ణో బసాంతై అగగానవత్మాకం గజాన మహర్షమనేకదంతం భక్తానాం ఓం హరి ఓం నేను ముందు అది ఓం హరి ఓం ఓం గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీన ముఖమస్త్రవస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం కరం బ్రహ్మణసుదాసన్మన్నోదశేషసాదనం ఓం భద్రం కన్యేవ ఓం త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలమహత్తాసి త్వమేవ కేవలం సమృతం వచ్మి సత్యం వచ్మి అవత్వమాం అవవక్తారం అవసోతారం ఓం జనాదీం పునముచ్చార్య వర్ణాదీం సగణం తరతరః పరతరః అద్దే ఇంద్రస్తం పారేణుద్ధం ఏకత్వం స్వరూపం వికారో రూపం అకారో మధ్యమ రూపం అనీశ్వారైక్యబిందురూపం సగంకాచంది మహోదరాయ నమః మహోత్కటాయ నమః మహావీరాయ నమః మంత్రిణే నమః మంగళస్వరాయ నమః ప్రమదాయ నమః ప్రథమాయ నమః ప్రజ్ఞాయ నమః విఘ్నకర్తే నమః విఘ్నహిత్రే నమః విశ్వనేత్రే నమః విరాట్పతయే నమః శ్రీపతయే నమః వాక్పతయే నమః శీఘ్రకారిణే నమః బలాయ నమః భవాత్మజాయ నమః పురాణపురుషాయ నమః అగ్రకన్యాయ నమః నమః సర్వసిద్ధిప్రదాయ నమః సర్వసిద్ధయే నమః పంచహస్తాయ నమః పార్వతీనందనాయ నమః ప్రభవే నమః కుమారగురవే నమః అక్షోభాయ నమః కుంజాలసురభంజనాయ నమః ప్రమోదాయ నమః మోదకప్రియాయ నమః పటయే నమః అభీష్టవరదాయ నమః అవ్యక్తాయ నమః సత్యధర్మణే నమః సకయే నమః సర్వేశ్వరప్రదాయ నమః వరసిద్ధివినాయక స్వామినే నమః నానాగంధసితమ్మితః ఆగ్రే శ్రమే నమః ధూపమాగ్రాపయా మహాబలాయ నమః హేరంబాయ నమః హస్తగ్రీవాయ నమః మహోదరాయ నమః మహోత్కటాయ నమః మహావీరాయ నమః మంత్రిణే నమః మంగళస్వరాయ నమః ప్రమదాయ వాక్పతయే నమః శ్రీపతయే నమః వాక్పతయే నమః శృంగారిణే నమః శ్రుతవత్సలాయ నమః శివప్రియాయ నమః శీఘ్రకారిణే నమః బలాయ నమః భవాత్మజాయ నమః సర్వనేత్రే నమః సర్వసిద్ధిప్రదాయ నమః సర్వసిద్ధయే నమః పంచహస్తాయ నమః పార్వతీనందనాయ నమః ప్రభవే నమః కుమారగురవే నమః అక్షోభాయ నమః కుంజాలసురభంజనాయ నమః ప్రమోదాయ నమః కామినే నమః కపిస్తవనప్రియాయ నమః బ్రహ్మచారిణే నమః బ్రహ్మారూపిణే నమః జీవితాయ నమః జితోన్మరాయ నమః ఐశ్వర్యాసుదాయ నమః గణాధీశాయ నమః గంభీరనిర్ణాయ నమః పతయే నమః దివ్యాంగాయ నమః మణికంకణమేకరాయ నమః విఘాతకారిణే నమః దారాయ నమః సర్వేశ్వరపదాయ నమః వరసిద్ధివినాయక స్వామినే నమః సమర్పయామి శ్రీమన్మహావరసిద్ధివినాయక స్వామినే నమః ఇది అగరబత్తి వెలిగించండి. ధూపమాగ్రాపయామి గణగణగంటానాదం శ్రావయామి
శ్రీమన్మహాదేవ్యై నమః. శ్రీమన్మహాదేవ్యై నమః. నైవేద్యాలు తీసుకురా. స్వామినే నమః. చిత్రాన్నద్యాన్ నమః. నివేదనాయ నివేదన సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, అపరాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, దానాయ స్వాహ, సమానాయ స్వాహ. మళ్ళీ మధ్య మధ్యపాన్ని సమర్పయామి. సామ్రాజ్యం భోజన స్వరాజ్ చూపించాలి. వైరాజ్యం పరమేష్టికం. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మహాగణాధిపతే నమః. లంబోదర గణపతే నమః. నికట గణపతే నమః. నాట్య గణపతే నమః. వీర గణపతే నమః. చిత్ర గణపతే నమః. మహావరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆనంద దివ్య కర్పూర మంగళ నీరాజనం సందర్శయామి. గాయ నమః పార్వతీపతే. హర 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 మహాదేవ శంభో శంకర. ఆరతీశ్వరు మీరందరూ గాయ నమః పార్వతీపతే. హర 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 మహాదేవ. బాయ్ చేస్తుంది పుష్పాలు అక్షతలు మంత్ర పుష్పాలకి. ఓం రాజాది రాజాయ ప్రత్యస్సాహినే. ఓం రాజాదిరాజాయ వర్గస్సాహినే నమో. వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మఖ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయుః, ఓం తదాత్మా, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్ప్రోం నమః. అంతఃచరతి భూతేషు గృహాయాం విశ్వమూర్తిశోతం యజ్ఞస్థం షట్కారస్థమింద్రస్తకమాం. బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ప్రదక్షిణేని 3 సార్లు. యాని కానీక పాపాని జన్మాంతరకృతాని తాని తాని ప్రదక్షిణ పదే పదే బహుశ్రవణమాత్రే శుద్ధాత్మాసి మహామాయా. ఈ అక్షతలు కళ్ళకద్దుకొని మీ యొక్క మనసులో కోరిక నెరవేరాలంటూ ఆ స్వామివారి పాదాల దగ్గర వదిలిపెట్టి నమస్కారం చేసుకోండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. సువర్ణ దివ్య ఆత్మప్రియ నమస్కారం సమర్పయామి. ఒంగోలు రాజీవ్ నగర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని కమిటీ సభ్యులు ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి పండుగ మొదటి రోజు కోలాటం నిర్వహించారు. కోలాటం స్థానిక ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు శివారెడ్డి, రామకృష్ణారెడ్డి, రవిరెడ్డి, మాధవరెడ్డి, ఆదిరెడ్డి, హరిబాబు, తిలక్, సుబ్బారావు, సీతారెడ్డి, మనోహర్ రెడ్డి మరియు స్థానికులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज। నా పేరు శివారెడ్డి, రాజీనగర్. మేము గత 15 సంవత్సరాల నుంచి రాజీనగర్లో రాజీవ్ విఘ్నక కమిటీ తరఫున గత 9 రోజులు పూజలు చేసి నిర్వహించి 9వ రోజు నిమజ్జన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా 5వ రోజు నిమజ్జన కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అందరికీ మా కమిటీ సభ్యులు అందరూ ప్రజలు ఇక్కడ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా దగ్గర ప్రత్యేకత ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం కూడా 4 రోజులు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా కోలాట కార్యక్రమం ఉంది. రేపు వచ్చేసి డ్యాన్స్ అకాడమీ వారి చేత నృత్య ప్రదర్శన ఉంది. తర్వాత కూచిపూడి నాట్య ప్రదర్శన ఉంది. శనివారం పూట వచ్చేసి మన పాట కచేరీ ప్రోగ్రాం కూడా నెల్లూరు వారి నిర్వహించబడుతుంది. ఇలాగనే ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ సహకరించి ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఈ కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నామని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాం. ఒంగోలు పుర ప్రజలకు నమస్కారం అండి. నా పేరు ఆదిరెడ్డి. ఈ రాజీవ్ నగర్ వినాయక ఉత్సవ కమిటీ తరఫున ఈ గత 15 సంవత్సరాల నుంచి రాజీవ్ నగర్లో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇది 9 రోజులు ఎంతో ఘనంగా ఈ రాజీవ్ నగర్ ప్రజల సహాయ సహకారాలతోటి ప్రత్యేకమైన కార్యక్రమం ప్రతిరోజు ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఘనంగా జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం 5 రోజులే. ఈ సంవత్సరం కూడా ప్రతిరోజు ప్రోగ్రామ్స్, సాంస్కృతిక ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆదివారం రోజు నిమజ్జనం కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాజీవ్ నగర్లో ఉన్న ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ కార్యక్రమ ఏర్పాటుకు సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు కమిటీ తరఫున తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.